మరి రెగ్యులర్గా మనం ఆల్రెడీ స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి టుడే స్పెషల్ను ప్రజలకు దగ్గరికి తీసుకెళ్తున్నాం. మన ఆలోచన విధానం టుడే స్పెషల్ చెప్తా ఉంది. విద్యా హక్కు వ్యాపారం కాదు. విద్య అంటే వెలుగు, విద్య అంటే భవిష్యత్తు, విద్య అంటే సమాజ ప్రగతికి వేసే బలమైనటువంటి పునాది. అలాంటి విద్యను నేడు కొందరు వ్యాపార వస్తువుగా మార్చి ప్రజల ఆశలపై ధరల పట్టికలు వేలాడదీస్తున్నారు. ఒకవైపు పిల్లల కలలు, మరోవైపు తల్లిదండ్రుల అప్పులు, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నది మధ్యతరగతి జీవితం. మరి తమిళనాడులో ఫీజుల వివరాలు ప్రజలకు కనిపించేలా బోర్డులపై ప్రదర్శిస్తుంటే తెలంగాణలో మాత్రం ఫీజుల దోపిడీపై ఎందుకు మౌనం అనే ప్రశ్న వినిపిస్తుంది. చదువు చెప్పే గుడులు డబ్బులు వసూలు చేసే కేంద్రాలుగా మారితే పేదవాడి బిడ్డకు విద్య కలగానే మిగిలిపోతుంది. ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలవాలి, విద్యా సంస్థల పక్షాన కాదు. నియంత్రణ ఉండాలి, బాధ్యత ఉండాలి, ప్రజలపై జాలి ఉండాలి. మార్పంటే సభల్లో మాటలు కాదు, ప్రజల కష్టాలను అర్థం చేసుకొని ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం. మార్పంటే ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయడం. మార్పంటే విద్యకు అందరికీ అందుబాటులోకి తేవడం. పిల్లల భవిష్యత్తు అమ్మకానికి కాదు, తల్లిదండ్రుల చెమటకు ధర కట్టడానికి కాదు. విద్యా హక్కు వ్యాపారం కాదు. ప్రజల గుండెల్లో వినిపిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే విద్యపై న్యాయం జరిగితేనే సమాజానికి నిజమైనటువంటి భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది అని ఎస్బిఎన్ చారన్న సంపాదకులు చెప్పారు. 1000% కాదు, 1,00,000% నిజం. విద్యను వ్యాపారం ఎప్పుడైతే చేసిండ్రో టోటల్గా వ్యవస్థ నాశనానికి దారితీస్తూ ఉన్నది. వ్యవస్థ నాశనం కావటానికి ప్రధానమైనటువంటి కారణము విద్యా వైద్యాన్ని వ్యాపారం చేయడమే. మరి దాని నుంచి తమిళనాడులో మరి బోర్డులు పెడుతున్నట్ట ప్రతి దగ్గర దానికి సంబంధించినటువంటి ఫీజుల వివరాలను. మరి అట్లెందుకు చేయకూడదు ఈ రాష్ట్రంలో? ఒక రాష్ట్రంలో ఒక మంచి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పని ఉన్నప్పుడు మరి ఇతర రాష్ట్రాలలో మరి అది ఎందుకు అమలు చేయకూడదు? తప్పకుండా చెయ్యవలసిన అవసరం ఉంది. లేకపోతే సమాజంతోనే మీకు చింతపరిగలతో లగ్గం చేపిస్తామని ఇలా టుడే స్పెషల్ చెప్తా ఉంది.